బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోడీ స్పందించడం లేదన్నారు. రిజర్వేషన్ను కేసీఆర్తో కవిత ఒప్పించే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. లేదంటే బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీసీల గురించి మాట్లాడాలంటూ సవాల్ విసిరారు బల్మూరి వెంకట్. శాసనసభలో శాసన మండలిలో దానిపైన చర్చించి కేంద్రానికి పంపించిన కూడా కేంద్రం దానిపై స్పందించకపోవడంతో బాధ్యతతోటి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు వెళ్ళాలని ఒక చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా వివరించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కల్వకుంట్ల కవిత గారు సరే ప్రతిపక్ష పార్టీ అయినా బీసీల పక్షాన వారు ఏదైతే దాన్ని స్వాగతించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కానీ ఈరోజు వారు వాస్తవానికి బీసీల పట్ల వారు ఒక హర్షం వ్యక్తం చేయడం కాదు, నిజంగా వారికి చిత్తశుద్ధి బాధ్యత ఉంటే వారు బీఆర్ఎస్ తరఫున శాసన మండలి సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి వెళ్ళి వారి తండ్రి గారిని ఒప్పించి వారి తండ్రి గారితో సంబరాలు జరిపించాలి. నిజంగా వారి కుటుంబము లేదా బీఆర్ఎస్ పార్టీ దానికి సహకరించకుండా బీసీలకి వ్యతిరేకంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంటే వారికి నిజంగా బాధ్యతతో నిజంగా వారు చేసే సంబరాలు వాస్తవం అయితే కవిత గారు ఆ పార్టీకి వెళ్ళి